సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు మార్కెట్ వీకెండ్ అవుట్లుక్. నేను విష్ణు, ప్రస్తుతం నాతో పాటు కౌటిల్య క్యాపిటల్ ఫౌండర్ అండ్ ట్రేడర్ అశోక్ దేవనప్రియ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అశోక్ దేవనప్రియ గారు నమస్తే సార్. నమస్కారం సార్. వెల్కమ్ టు మార్కెట్ వీకెండ్ అవుట్లుక్ అనాలిసిస్. ఒక్కసారి ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడో చూద్దాం. వీకెండ్ అనాలిసిస్ లో ఇవాళ ఫిబ్రవరి 28 ఫ్రైడే. సెన్సెక్స్ విషయానికి వస్తే 316 పాయింట్ల లాభంతో 82,814 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 116 పాయింట్ల లాభంతో 25,571 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 432 పాయింట్ల లాభంతో 61,172 వద్ద క్లోజ్ అయింది. సో ఈ వారంలో చూస్తే మనం ఓవరాల్ గా ఈ 5 వర్కింగ్ డేస్ లో ఒక 4 వర్కింగ్ డేస్ మార్కెట్లు పాజిటివ్ లో క్లోజ్ అయ్యాయి. ఒక గురువారం నాడు మాత్రం చాలా పెద్ద హెవీ బ్లీడ్ అయితే మాత్రం మార్కెట్ లో రావడం జరిగింది. సో ఏంటి ఇవాళ వాట్ ఆర్ ద మెయిన్ కీ ఫ్యాక్టర్స్ బిహైండ్ ద మార్కెట్ ట్రిమ్మింగ్ గెయిన్స్ అంటే ఏం చెప్తారు సార్? మొట్టమొదటిసారిగా జియో పొలిటికల్ టెన్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న డొనాల్డ్ ట్రంప్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇరాన్కి ఒక వార్నింగ్ మెసేజ్ ఇచ్చారు. 15 రోజులు టైం ఇస్తున్నాను, అంత లోపల డిసైడ్ చేసుకొని నా దగ్గర డిసిజన్ రండి అని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చారు. దానికి వాళ్ళు మేము రియాక్ట్ అవ్వడం లేదు, ఇన్ కేస్ ఏమైనా మీరు అటాక్ చేస్తే మీరు కాంట్రా అటాక్ చేస్తాము మీ బేసెస్కి అని ఒక స్ట్రిక్ట్గా ఇరాన్ రెస్పాన్స్ కూడా ఇచ్చారు. ఈ ఒక టెన్షన్ వల్ల న్యాచురలీ థింగ్స్ ఆర్ చేంజింగ్. ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్ రేటు పెరుగుతూ ఉంది. క్రూడ్ ఆయిల్ రేటు పెరిగినప్పుడు ఇండియా ఇస్ ద 3rd లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ క్రూడ్ అన్నమాట. సో క్రూడ్ ఆయిల్ లాస్ట్ 3 వీక్స్లో ప్రైస్ వేరియేషన్ ఇంక్రీజ్ అవుతానే ఉంది. సో దీనివల్ల మా మార్కెట్కు అదొక నెగిటివ్ సెంటిమెంట్ అన్నమాట. సెకండ్లీ మన రూపీ వీక్నింగ్. సో రూపీ వాల్యూ వీక్నింగ్ ఈజ్ అనదర్ మేజర్ ట్రబుల్. బికాస్ ఎవరెవరు ఇంపోర్టింగ్ చేస్తున్నారో ఇక్కడ లైక్ ఐటీ కంపెనీస్ అండ్ అదర్ కంపెనీస్, వాళ్ళకి చాలా పెద్ద మొత్తాన దెబ్బలు పడతాయి. థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఎఫ్ఐ అండ్ ఏఎస్ఎల్ఈ. వీళ్ళిద్దరూ కలిపి దాదాపు ఒక 1,300 కోట్లు విలువ చేసే షేర్ని అమ్మేశారు. అండ్ ఫోర్త్ అండ్ వెరీ బిగ్ రీజన్ ఈజ్ ఐటీ స్టాక్స్ క్రైసిస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐటీ స్టాక్ ఒక ఫాల్ చూస్తే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ చాలా పడింది ఈరోజు. చాలా పడింది. ప్రిడామినెంట్లీ డ్రివెన్ బై విప్రో, ఇన్ఫోసిస్, పర్సిస్టెంట్ సిస్టమ్స్ అండ్ అదర్ ఐటీ స్టాక్స్. ఎందుకంటే లాస్ట్ 4 వీక్స్లో ఐటీ స్టాక్ మీద చాలా విపరీతమైన ఒక ప్రెషర్ పడింది. ఆ లాస్ట్ 3 to 4 వీక్స్లో ఐటీ స్టాక్స్ పడింది. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫాల్ ఇన్ ద లాస్ట్ 3 to 4 years. ఓకే, సో అది ఒక 4వ రీజన్. ఓకే, ఇవన్నీ కారణాల వల్ల సో మార్కెట్ ఈరోజు ఇన్ స్పైట్ ఆఫ్ సమ్ ర్యాలీ ఫర్దర్ ఆల్మోస్ట్ మీకు 400 పాయింట్స్ మార్కెట్ పడి పాజిటివ్లోనే ముగిసింది. కానీ స్టిల్ ఓవరాల్ మార్కెట్ పడింది, కొంత స్వల్ప లాభాలతో మళ్ళీ కొంత పాజిటివ్ గానే. సో ట్రేడర్స్ కి ఒక మంచి విషయం ఏంటంటే ఇవాళ విక్స్ వచ్చి 7.5% పైకి వెళ్ళింది. విక్స్ క్లోజ్ అట్ అరౌండ్ మోర్ దెన్ 14. సో విక్స్ వాల్యూ ఎప్పుడైనా 14 పైన ఉంటే అది ట్రేడర్స్ కి మంచిది. ఇఫ్ విక్స్ ఈస్ బిలో 14 ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ట్రేడర్స్. ఎందుకంటే వాలటాలిటీ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ ఎ ట్రేడర్ అంటాం మనం. విక్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఆప్షన్స్ ప్రీమియం ఎక్కువ ఉంటుంది. ఆప్షన్ ప్రీమియమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి మంచి రైటర్స్కి మంచి డబ్బులు వస్తాయి ట్రేడింగ్లో. ఓకే, అందువల్ల అది ఒక పాజిటివ్ సైడ్. ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్ ఉన్నా కూడా ఈ 4 ఫ్యాక్టర్ వల్ల ఇన్వెస్టర్స్కు ఒక ఓవరాల్ నెగిటివ్ ఎక్స్పీరియన్స్ అయితే, ఇంకోవైపు ట్రేడర్స్ పరంగా చూస్తే ఈ ఒక విక్స్ ఒక ర్యాలీ ఏం జరిగిందో ఈరోజు దట్ ఈస్ గుడ్ ఫర్ ట్రేడర్స్. ఇది నా ఒక టోటల్ అనాలిసిస్ ఆఫ్ ది మార్కెట్ బేస్డ్ ఆన్ టుడేస్ పర్ఫార్మెన్స్. సో అశోక్ దేవనప్రియ గారు, ఏంటి ఐటీ ఇండెక్స్ పరిస్థితి ఏంటి? ఎందుకంటే లాస్ట్ ఒక 10-15 డేస్ నుంచి ఐటీ ఇండెక్స్ లో చాలా అయితే ఫాల్ అయితే కనిపిస్తుంది. ఏఐకి సంబంధించిన ఫెయిర్స్ అయితే కంప్లీట్ గా వెంటాడుతున్నాయి కాబట్టి, సో ఏంటి ప్రస్తుతానికి ఐటీ ఇండెక్స్ సిచ్యువేషన్ ఏంటి అసలు? సి ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఐటీ ఇండస్ట్రీ పర్ఫార్మెన్స్ ఈస్ బేస్డ్ ఆన్ లాంగ్ టర్మ్ సాఫ్ట్వేర్ రెవెన్యూస్ అండ్ సర్వీస్ రెవెన్యూస్ అన్నమాట. మొన్న ఆంథ్రోపిక్ వాళ్ళది క్లాడ్ ఏ వచ్చింది. ఓకే, అది ఆ రోజు చాలా ఒక పెద్ద మొత్తాన ఒక పెద్ద
లెవెల్లో ఆ ఒక ఇంపాక్ట్, ఆ వైబ్రేషన్ మనకి గ్లోబల్లీ కనిపించింది. చాలా గ్లోబల్ ఐటీ కంపెనీ స్టాక్స్ కూడా పడిపోయాయి. ఓకే, ఇప్పుడు ఇఫ్ యూ లుక్ అట్ దిస్ బిగ్ కంపెనీస్ లైక్ ఆరకల్, ఎస్ఏపి, వీళ్ళంతా ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అమ్ముతారు. ఆ ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఒక వాల్యూ వచ్చి 50 కోట్లు, 100 కోట్లు, 500 కోట్లను విలువ చేసే సాఫ్ట్వేర్లను వాళ్ళు అమ్ముతారు. ఆ సాఫ్ట్వేర్ల ఒక ఇంప్లిమెంటేషన్ని మన ఇండియన్ కంపెనీస్ తీసుకుంటాయి. ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, కాగ్నిసెట్ అలాంటి వాళ్ళు గంటకి 100 నుంచి $200 బిల్లింగ్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు చేసే పని గంటకి $100-200 బిల్ చేసే పనిని ఏదో ఒక ఏఐ ఆటోమేటిక్గా మీరు ఒక నెల చేసే పనిని ఒక అరగంటలో, గంటలో చేసేస్తే మీ ఒక టోటల్ వర్క్ లోడ్ 70% డ్రాప్ అయిపోద్ది. ఇఫ్ ద సాఫ్ట్వేర్, ఇఫ్ ద ఏఐ డూ ఆల్ మెజారిటీ వర్క్ దట్ ఏ హ్యూమన్ ఈస్ డూయింగ్, మీకు బిల్లింగ్ రెవెన్యూ రాదు. ఐటీ కంపెనీస్ బతికేదే బిల్లింగ్ రెవెన్యూ వల్ల. ఆ బిల్లింగ్ రెవెన్యూ వచ్చేదే ఈ గ్లోబల్ కంపెనీస్, ఫార్చ్యూన్ 500 కంపెనీస్, ఫార్చ్యూన్ 1000 కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళందరికీ ఇంప్లిమెంటేషన్ చేసేదానివల్ల. సపోజ్ ఈ ఏఐ అన్ని పని చేసేస్తే, చాలా క్లిష్టకరమైన పని, హోలిస్టిక్ వర్క్ అన్నీ చేసేస్తే వీళ్లకు బిల్లింగ్ జరగదు. అన్నిటికన్నా ఎక్కువగా క్లాడ్ ఏ ఎందుకు ఇంత ప్రెషర్ ఇస్తుందంటే, తాను ఒక వర్క్ ఫ్లోస్ ఉంది కదా, ఇట్ ఈస్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ వర్క్ ఫ్లోస్ ఆల్సో. ఒకప్పుడు ఏం జరిగేది, సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక వనీలా ప్రోడక్ట్ ఇచ్చేవాళ్ళు, ఒక వనీలా సాఫ్ట్వేర్. వీళ్ళు ఏం చేసేవారు, ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీస్కి ఫ్లేవర్ చేసేవాళ్ళు. మీరు వనీలా ఐస్ క్రీమ్ ఇస్తే బటర్ స్కాచ్, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ ఇచ్చినట్టు ఇండస్ట్రీ ఫ్లేవర్స్ వీళ్ళు డెలివర్ చేసేవాళ్ళు. మీకు ఆటోమొబైల్ ఇండస్ట్రీనా, మీకు మేము స్పెషల్ యాక్సెసరీస్ ఇస్తాము, మీరు ఫార్మానా స్పెషల్ యాక్సెసరీ, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ అండ్ గ్యాసా, మీకు ఇంకో యాక్సెసరీ ఇస్తాము అని సర్వీసెస్లో వీళ్ళు ఇంక్లూడ్ చేసి ప్యాకేజ్ చేసి బిల్లింగ్ అమ్మేవాళ్ళు. కానీ ఈరోజు ఆ ఏఐ అన్నీ చేసేస్తుంది. 20 ఏళ్ల క్రితం ఇఫ్ యూ వాంట్ టు డూ ఏ వెరీ ఇంటరాక్టివ్ వెబ్సైట్ 100 రోజులు పట్టేది డెవలప్మెంట్, ఈరోజు గంటలు అయిపోద్ది. సో వేర్ ఈస్ ద బిల్లింగ్ పొటెన్షియల్? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ వై ఐటీ కంపెనీస్ ఆర్ ఫీలింగ్ దట్ ప్రెషర్. ఆర్డర్స్ ఉంటాయి, కాంట్రాక్ట్స్ ఉంటాయి, కానీ కాంట్రాక్ట్ బిల్లింగ్ లెవెల్ తగ్గిపోతుంది. ద వాల్యూమ్ ఆఫ్ బిల్లింగ్ తగ్గిపోతే డెఫినెట్గా అది వాళ్ళ టాప్ లైన్ ఇంపాక్ట్ అవుతుంది. డెఫినెట్గా ఫ్యూచరిస్టిక్ వ్యూ, ఆ మార్కెట్ ఒక ఫ్యూచర్ అవుట్లుక్ ఉంటుంది కదా, ద ఫార్వర్డ్ పిఈ అవుట్లుక్, అది అంత పాజిటివ్గా ఉండదు. షేర్ బజార్లో మనం పెట్టే డబ్బు మొత్తం ఆ కంపెనీ భవిష్యత్తులో ఏం చేస్తుందని మాత్రమే, గతంలో ఏదో చేసిందని కాదు. The share price you pay is not based on what the company did in the past. It's based on what the company can do in the future. That is the point. So ఆ ఫ్యూచరిస్టిక్ అవుట్లుక్ వీళ్ళకి క్లారిటీ లేదు. ఆ భయంతో కంప్లీట్ ఇండస్ట్రీ ఉంది. వీళ్ళు పెద్దవాళ్ళు ఏమే చెప్పినా, మొన్న ఏఐ సమిట్ జరిగింది ఇప్పుడు లాస్ట్ 3 days, ప్రపంచంలో అన్ని ఐటీ దిగ్గజాలు వచ్చారు. సుందర్ పిచ్చై, సత్యనాదెల్లా, మన శామ్ ఆల్ట్మన్ అందరూ వచ్చిపోయినారు, కరెక్టా? కానీ దానివల్ల ఎవడికి దెబ్బలు పడుతుంది, ఎవడికి పడదు, ఎవరి వ్యాపారం నష్టం పోతుంది, ఎవరి వ్యాపారం వృద్ధిస్తుంది, ఆ ఒక ఫ్యాక్టర్, ఆ ఒక అన్సర్టనిటీ, ఆ ఒక ఫియర్ ఉంది. అందువల్ల ఐటీ సెక్టర్ డెఫినెట్లీ ప్రెషర్లో పడుతుంది. నన్ను అడిగితే ఐటీ సెక్టర్ ఒక పీనే డ్రాప్ అవుతుంది. ఇప్పుడు 25 PE వాల్యుయేషన్ ఇస్తారు ఐటీ సెక్టర్స్, ప్రెడామినెంట్లీ ఇండియన్ ఐటీ సర్వీసెస్ కంపెనీస్కి. మీరు ఒక ప్రతి 1 crore ప్రాఫిట్కి 25 crores వాల్యుయేషన్ ఇస్తారు. ఆ నంబర్ కూడా రేపు పడే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు జియో పొలిటికల్ టెన్షన్, వీక్నింగ్ రూపీ, డిఐఎఫ్ఐ సెల్లింగ్, మళ్ళీ ఈ ఐటీ ఒక బిహేవియర్, ఇవన్నీ కలిపి మార్కెట్ మీద ఒక పరిణామం చూపించింది ఈరోజు. సో అయితే ఇప్పుడు అంటే ఏఐకి సంబంధించి చాలా చాలా భయాలు అయితే ఉన్నాయి ఐటీ ఎంప్లాయీస్కి. రాబోయే రోజుల్లో ఏఐ డిప్లాయ్మెంట్ కనుక మొత్తం జరిగిపోతే ఐటీలో ఎంప్లాయీ లే ఆఫ్ పెద్ద ఎత్తున ఉంటుందంటూ కూడా మనకి చాలా వార్తలు చూస్తున్నాం. అదేవిధంగా ఆయా కంపెనీస్ కూడా ఎంప్లాయీస్కి మెయిల్స్ పెడుతున్నాయి, ఎస్ మీరు కూడా స్కిల్ అప్సెట్ పెంచుకోవాలి, ఏఐకి సంబంధించిన స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవాలి, లేదంటే మీరు కూడా బయటకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఎస్ ప్రతి కంపెనీ కూడా ఎంప్లాయీస్కి మెయిల్స్ పెడుతుందంట. సో ఫర్దర్గా పెద్ద ఎత్తున ఏఐ డిప్లాయ్మెంట్ కనుక జరిగిపోతే ప్రాజెక్ట్స్లోకి ఎస్ అంటే మ్యాన్ పవర్ బయటకు వచ్చే అవకాశం ఉందా? చాలా ఉంది.
బికాస్ ఏమవుతుందంటే వెన్ ప్రొడక్టివిటీ ఇంక్రీజెస్ మ్యాన్ పవర్ రెడ్యూసెస్. ఏ వాడడం వల్ల ఒక కంపెనీ ఒక ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయిపోతే కంపెనీ యొక్క ప్రొడక్టివిటీ 2x అయింది అనుకోండి, 50% మంది చాలు కదా. అవును. కంపెనీ ప్రొడక్టివిటీ 3x అయింది అనుకోండి, అగైన్ డివైడెడ్ బై 3, 33% పీపుల్ డూ 100% వర్క్. ఇక్కడ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. కంపెనీ ఆ ఒక వర్క్ ఫోర్స్ ని అలాగే ఉంచుకొని ఇప్పుడు 100 కంపెనీలకి ఇచ్చే సర్వీస్ ని 300 కంపెనీ కూడా ఇవ్వచ్చు. అదర్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఈస్ సేమ్ రిసోర్సెస్ యూ డూ 300% బిజినెస్, 300% వర్క్, అదొక ఆప్షన్. లేకపోతే కట్ డౌన్ ఆన్ రిసోర్సెస్, సేమ్ బిజినెస్ డూ ఇట్ ఫ్రమ్ 30% పీపుల్. రెండు ఆప్షన్ కూడా ఉన్నాయి. సో ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఈ రెండు ఆప్షన్ ఎందుకు తీసుకుంటారు మీరు? సేమ్ ఎంప్లాయీ రిసోర్స్ పెట్టి వాళ్ళని ఎందుకు ఫైర్ చేయాలి? అంత 100 ఇప్పుడు 100 మంది కొన్ని 300 కంపెనీకి హెల్ప్ చేస్తే రేపు 100 మంది 900 కంపెనీకి హెల్ప్ చేయండి. వై ఆర్ యూ థింకింగ్ అబౌట్ ఇన్ ద నెగటివ్ డైరెక్షన్? సీ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ఏఐ, హౌ యూ కెన్ ఇంక్రీజ్ యువర్ బిజినెస్ బికాస్ ఆఫ్ ఏఐ అని ఆలోచించండి అని చెప్తున్నారు. కానీ అందరు వాళ్ళు ఫియర్ వాళ్ళకు ఉంటాయి కదా. బికాస్ అది అటాక్ ఎనిమి అనేవాడు ఎలా వస్తాడని మీకు జనరల్గా తెలియదు. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇప్పుడు మీ కోడక్ కెమెరా ఉండే, దట్ వాజ్ ద గ్రేటెస్ట్ కంపెనీ ఆఫ్ ద వరల్డ్. బట్ వన్ ఫైన్ డే దట్ కంపెనీ వెంట్ ఇన్ టు బ్యాంక్రప్సీ. ఎనిమీ వాజ్ నాట్ ఈవెన్ అనదర్ కెమెరా. హూ వాజ్ ద ఎనిమీ? ఎనిమీ ఎవరు వాడికి? మొబైల్ ఫోన్. మొబైల్ వచ్చేసింది. మొబైల్లోనే కెమెరా వచ్చేసింది. వాడి కెమెరా ఎవరు వాడలేదు. అండ్ వాళ్ళ కెమెరా వాజ్ వెరీ బిగ్, సొఫిస్టికేటెడ్ కెమెరా, తీసుకొని పోలేము, పాకెట్లో పెట్టుకునే సైజ్ లేదు, ఫోటో తీయగానే వాట్సాప్ లో పెట్టుకోలేము. ఇక్కడ ఐఫోన్ వచ్చేసింది. ద బెస్ట్ పాసిబుల్ కెమెరా హిడెన్ ఇన్సైడ్ ఏ ఫోన్. సో ఎనిమి ఏ రూట్లో వచ్చాడో తెలీదు. సో అలాగే ఈ ఇండస్ట్రీకి ఏఐ వల్ల ఎలాంటి దెబ్బ తగులుతుంది, దాని పరిణామాలు ఏంటి, మన బిజినెస్కి ఏంటి రిస్క్, మన ప్రాఫిట్స్కి రిస్క్ ఏంటి, మన ఎంప్లాయీస్ రిసోర్స్ రిస్క్ ఏంటి, అది మన కాంపిటీషన్కి ఎలా హెల్ప్ చేస్తుంది, మనకి ఎలా దెబ్బతీస్తుంది, ఇవన్నీ చూడాలి కదా. ఇప్పుడు మన ఇండస్ట్రీ రిస్క్ చూడాలి, కాంపిటీషన్ రిస్క్ చూడాలి, టెక్నాలజీ రిస్క్ కూడా చూడాలి. ఇప్పుడు అది ప్రాబ్లం అవుతుంది. ఏ ఇండస్ట్రీలో అయినా ఇలాంటి ఇన్నోవేషన్లు వస్తూనే ఉంటాయి, కానీ ఐటీ ఇండస్ట్రీలో ఇలాంటి ఇన్నోవేషన్లు షార్ట్ టర్మ్లో ఎక్కువగా వస్తాయి. సో బికాస్ ఆఫ్ దట్ వాళ్ళ మీద హెవీ ప్రెషర్ ఉంటుంది. లెర్నింగ్ కర్వ్ అప్పుడు ఫాస్ట్గా ఉండాలి, మళ్ళీ రిలాక్స్గా ఉండలేరు మీరు. సో అది పెద్ద ప్రాబ్లం. సో ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. స్టార్టింగ్ ఫ్రమ్ ఏ నార్మల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటర్న్, వాడొక డైలీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటర్న్ ఒక బిహేవియర్ నుంచి ఆ కంపెనీ CEO వరకు ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. అండ్ హౌ టు డూ ద బిజినెస్ ఇన్ ఎ బెటర్ వే అని చెప్పి. ఎవరు ఫాస్ట్గా ఇన్నోవేట్ అవుతారో, ఎవరు ఫాస్ట్గా స్కిల్స్ నేర్చుకుంటారో వాళ్ళు లెవెలప్ అవుతారు, వాళ్ళు సస్టైన్ అవుతారు, వాళ్ళు గ్రోత్ తీసుకుంటారు, మార్కెట్ షేర్ కూడా వాళ్ళు తీసుకుంటారు. రైట్ సార్, అంతే. సో ఓవరాల్గా మరి ఇవాళ మార్కెట్ క్లోజింగ్ గురించి కన్క్లూషన్గా ఏం చెప్తారు? That's it. Market today's closure is bad for investors because of the negative sentiments. And since VIX went up, market is good for traders. So Monday VIX చూద్దాం. Monday 14 పైన సస్టైన్ అయిందంటే ప్రీమియమ్స్ బాగుంటాయి, ట్రేడర్స్ కి మంచి రోజులు రావచ్చు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అశోక్ దేవరప్రియ గారు. గత వారం అంతా మార్కెట్లో ఏం జరిగింది, అండ్ రాబోయే వారం మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి అన్న దాని గురించి చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.